హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను న్యూగా రెజిన్ ఆర్ట్ అనేది చేశానండి. ఇది మేబీ న్యూగా చేసే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు అనేసి నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఇందులో వచ్చేసి ఈ కిట్లో నేను ఏమేమి తీసుకున్నానో మీకు అన్నీ మెన్షన్ చేస్తాను ఇందులో. ఇది వచ్చేసి సిలికాన్ మౌల్ తీసుకున్నాను 8 ఇంచెస్ది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇయర్ రింగ్స్ లాంటివి చేసుకోవడానికి యూజ్ అవుతాయి, కీ చైన్స్ అండ్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నవి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక లీఫ్ లాంటిది తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి నేను ఫస్ట్ చేసిన రెజిన్ ఆర్ట్స్, జే లెటర్, ఏ లెటర్ ఇలా చేశాను. అండ్ ఇది వచ్చేసి కప్ ట్రే కొరకు చేశానండి. నెక్స్ట్ ఎన్ లెటర్, కే లెటర్ కూడా చేశాను డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్లో. అంటే నాకున్న ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది, అంతగా ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో సిలికాన్ మౌల్స్ కూడా 4 ఇంచెస్లో కూడా ఒకటి తీసుకున్నాను. ఇవి వచ్చేసి కలర్స్ యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని ఇవి 10 కలర్స్ తీసుకున్నాను. ఇది రెజినర్ లిక్విడ్ అండి. ఇది వచ్చేసి 2:1 రేషియోలో ఉంది. 2 కప్స్ ఆఫ్ రెజినర్ తీసుకుంటే 1 కప్ ఆఫ్ హార్డ్నర్ తీసుకున్నాను. ఇది మిక్స్ చేసుకోవడానికి గ్లాసెస్ ఇచ్చారు. ఆ గ్లాస్లో వేసేసుకొని ఐస్ క్రీమ్ స్పూన్తో మిక్స్ చేసుకోవచ్చు మనము. ఈజీగా ఉంటుంది. దానితో మిక్స్ చేసి అది కూడా స్లోగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఫాస్ట్గా మిక్స్ చేస్తే ఏమవుతుందంటే బబుల్స్ వచ్చేసి అదంతా పాడైపోతుంది. సో దాంట్లో వచ్చేసి గ్లిటర్స్ ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇది ఎల్ఈడి లైట్ కూడా ఒకటి తీసుకున్నాను. నేను ఫ్రేమ్ ఒకటి చేయాలి అనుకుంటున్నాను. సో ఫోటో ఫ్రేమ్ కొరకు ఇది యూజ్ అవుతుందని నేను ఇది సపరేట్గా కొన్నాను. 120 రూపీస్ అలా పడింది. ఇవి వచ్చేసి దాంట్లో యూస్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్. ఇంకా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చేసుకోవడానికి అవి ఇచ్చారు. ఇవి ఇయర్ రింగ్స్కి సంబంధించినవి ఇచ్చారు. కీ చైన్స్ కూడా ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ కూడా నాకు అందులోనే కిట్లోనే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో యూవీ లైట్ కూడా నేను సపరేట్గా కొన్నాను. సో యూవీ లైట్ యూజ్ అవుతుందా లేదా ఏంటనేది నేను మళ్ళీ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి జే లెటర్ నేను చేశానండి, పింక్ కలర్ కాంబినేషన్లో. అందులో 2 ఫ్లవర్స్ కూడా వేశాను, కానీ ఫ్లవర్స్ అనేది కనబడట్లేదు. ఇంకా గ్లిటర్స్ కూడా వేశాను. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ అండ్ పర్పుల్ కలర్ తీసుకున్నాను. పర్పుల్ కలర్ వేయడం వల్ల అది షేడ్ అయిపోయింది, అంటే వేరే కలర్ కాంబినేషన్లోకి వెళ్ళిపోయింది. ఇది ట్రే లాగా ఉంది. ఇంకా యాక్చువల్లీ నేను ఇది ఒకటి చేశాను, ఇంకా మళ్ళీ దీనిపైన రెజిన్ ఆర్ట్ లిక్విడ్ మళ్ళీ వేయాలి. ఫస్ట్ లేయర్ వేశాను, ఇంకా సెకండ్ లేయర్ కూడా వేయాలి. ఇట్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు దీంతో. అండ్ ఇది యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ అనేది యూస్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ చేతికి గ్లౌజెస్ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే అది హార్డ్నర్ కదా, అది గట్టి పడిపోయి మళ్ళీ మనకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నేను అది చెప్తున్నాను. మేబీ మీకు ఈ వీడియో కనుక యూజ్ అవుతే కనుక మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.